హైడ్రాకు సంబంధించిన అప్డేట్ అందింది. హైదరాబాద్ లో పలు చోట్ల హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం నారపల్లిలో నల్లమల్లారెడ్డి ప్రభుత్వ స్థలం ఆక్రమించి కట్టిన ప్రహరీ గోడను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. లేఅవుట్స్ లో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడ నిర్మించారు. స్థానికులు ఆక్రమణలపై ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి ప్రభుత్వ స్థలం ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని తెలిపారు. ఇవాళ భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఇదే ఇష్యూపై ఫిర్యాదులు రావడంతో జనవరి 8న క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే అంశంపై నిన్న హైడ్రా ఆఫీసులో ఇరు పక్షాలతో చర్చించారు. దారులు మూసేయడంతో పాటు లేఅవుట్లలోని తమ ప్లాట్లను అమ్ముకోలేని పరిస్థితి ఉందంటూ పలువురు రంగనాథ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అమ్మినా నల్లమల్లారెడ్డి సమక్షంలోనే అమ్మకాలు జరగాలని, ఇందుకు 50,000 రూపాయలు చెల్లించాలని చెప్పినట్టు బాధితులు ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న రంగనాథ్ ప్రహరీ నిర్మాణానికి అనుమతులు లేవంటూ నిర్ధారించారు. దీంతో ఇవాళ ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చేశారు. గట్కేసర్ మండలం నారపల్లిలో నల్లమల్లారెడ్డి ప్రభుత్వ స్థలం ఆక్రమించి కట్టిన ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే నిన్న హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ అయితే దీనికి సంబంధించి ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత అయితే ఇది గోడను కట్టడం అక్రమం అంటూ నిర్ధారించారు కమిషనర్ రంగనాథ్. దానికి సంబంధించి ఈ రోజు అయితే కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటికే కూల్చివేతలు కూడా అయిపోయిన పరిస్థితి. నగరంలో హైడ్రా కూల్చివేతలు అయితే కంటిన్యూ అయిన పరిస్థితి. గట్కేసర్ మండలం నారపల్లిలో కూల్చివేతలు చేస్తున్నారు హైడ్రా అధికారులు. నల్లమల్లారెడ్డి ప్రభుత్వ స్థలం ఆక్రమించి కట్టిన ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. ఎస్ ప్రస్తున్న హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నల్లమల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతము ఆయనకు సంబంధించినటువంటి ఏరియాని అని ఆయన ప్రస్తుతం క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఒక కాలనీ నుంచి బయటికి వచ్చేటువంటి దారి మొత్తం కూడా క్లోజ్ చేసి దాన్ని గోడ నిర్మించారు అని ఆయన ఆరోపించారు. దాంతో హైడ్రాకి ఫిర్యాదులు వెళ్ళాయి. హైడ్రాకి ఫిర్యాదులు వెళ్ళిన తర్వాత గత నెల రంగనాథ్ నేరుగా ఇక్కడికి ఫీల్డ్కి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారు, ఫిర్యాదుదారులతో మాట్లాడారు, నల్లమల్లారెడ్డితో కూడా మాట్లాడారు అనేది హైడ్రా దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. మనం ఒకసారి అవతల వైపు చూస్తున్నాం కదా, అవన్నీ కూడా ప్రత్యేకంగా జనాలు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇల్లు కాలనీ. అక్కడి నుంచి ఇవతల వైపు రావాలంటే మొత్తం బౌండరీ వాల్ కట్టేశారు. మళ్ళీ బయటికి వెళ్ళాలంటే చాలా తిరిగి రావాల్సి వస్తుంది. సో ఈ వాల్ని డెమాలిష్ చేయాలి అని ఫిర్యాదుదారులు హైడ్రా కమిషనర్ని కలిశారు. దాని తర్వాత హైడ్రా కమిషనర్ ఇక్కడికి ఫీల్డ్కి వచ్చిన తర్వాత నల్లమల్లారెడ్డి స్పష్టంగా చెప్పేటువంటి ఇది ల్యాండ్ నా పట్టా ఉంది, ఇది నేను ఎట్లాంటి అక్రమాలకు పాల్పడలేదు అనేది నల్లమల్లారెడ్డి హైడ్రా అధికారులకు స్పష్టంగా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపైన క్లారిటీ ఇచ్చిన తర్వాత కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ప్రస్తుతం ఇప్పుడు కూల్చివేతలు ఏ విధంగా చేపడతారు అనేది నల్లమల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళు కానీ నల్లమల్లారెడ్డి కానీ ప్రస్తుతం ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన మనం ఎదురుగా ఒక బంధువులు కానీ లేకపోతే నల్లమల్లారెడ్డి కానీ పూర్తి స్థాయిలో అన్ని పేపర్లని కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ వాహనం ద్వారా పూర్తి స్థాయిలో ఈ డెబ్రిస్ని భవన నిర్మాణ వ్యర్థాలను ఇక్కడ నుంచి మనం వివిధాల వైపు చూస్తే నల్లమల్లారెడ్డి కూర్చొని ఇవాళ మధ్యాహ్నము లంచ్ మోషన్ లేదా హౌస్ మోషన్ వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం ఇస్తూ ఉన్నారు. ఈయనకి సంబంధించినటువంటి ఏరియా ప్రాంతమే చెప్తా ఉన్నారు. చాలాసేపటి నుంచి మేము అందరం మీతో మాట్లాడుతున్నాం, మీరు అనేక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ
రంగనాథ్ దగ్గర నుంచి మళ్ళీ కొద్దిసేపటి క్రితం ఒక క్లారిటీ వచ్చింది. ఇది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే మేము ఇది డెమాలిష్ చేస్తున్నాము, ఇది అక్రమం అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాము. విచారణ చేసిన తర్వాత నాకు ఆ విచారణ రిజల్ట్ ఏదో మాకు నోటీస్ ఇవ్వాలి యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్. డిమాలిషన్ ఆర్డర్ నది కోర్ట్ ఆర్డర్ వీళ్ళకి అది సరే, ఇప్పుడు ఈ సర్వే నంబర్లో 6 ఎకరాల కబ్జా అనేటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. దానిపైన మీ క్లారిటీ? నేను కబ్జా చేయలేదు, నాకు సంబంధం లేదు. అది ఉన్నది అని అంటే అప్పుడు ఏం చేసినావు, హైకోర్టు పోయి ఆర్డర్ తీసుకున్నారు. వివిఎస్ రావు కోర్టులో 75201 ఇది ఉన్నది కేసు. దాంట్లో ఆయన ఏమి ఇచ్చిండంటే ఇది ఓన్లీ బౌండరీ డిస్ప్యూటు, ఏది రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా ఎంఆర్ఓకు ఆఖరికి వాడు జాయింట్ సర్వే చేయమని కలెక్టర్కు అంటే మినిస్టర్ ద్వారా కలెక్టర్ కూడా పెట్టినాము, ఎంఆర్ఓ పెట్టినాము. నేను కాదు అసోసియేషన్. మీకు అంశం చెప్తున్నా నేను, హైడ్రా గడిచినటువంటి కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి తీరు మీరు చూస్తున్నారు. పూర్తి స్థాయిలో మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాం, నిజాలు ఏందో తెలుసుకుంటున్నాం. అనేక రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ కూడా కానీ హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ అందరితో కోఆర్డినేట్ చేసి అన్ని విషయాలు తెలుసుకొని మేము కూల్చివేతలు చేపడుతున్నాం అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. పచ్చి అబద్ధం. ఎంక్వైరీ చేసి ఎత్తుపోయింది లేదు. ఇప్పుడు సపోజ్ మీది భూమే కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. దాన్ని కన్ఫర్మ్ చేయకుండా నువ్వు ఉత్తుతైన ఎవడోడు కంప్లైంట్ ఇచ్చి సార్ ఇది కాదు ఈడ ఏదో వాడు పెట్టిండు వాట్సాప్లో. మరి కన్ఫర్మ్ చేయడానికి వచ్చిండు కదా ఆయన, మీతో కూడా మాట్లాడిండు కదా. నేను మాట్లాడి నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ను నేను చెప్పిన ఆయనకు. నేను నాట్ గాన్ త్రూ అన్నాడు. నేను గాన్ త్రూ అని ఆ ఆఫీసర్ చెప్తున్నాడు ఈ పుట్టిటప్పని. అప్పటికి నెల రోజులైంది నేను ఇచ్చి. ఆ తర్వాత ఏం చేయాల్సి వచ్చింది, ప్రమాదకరంగా ఉంటుందని వాట్ ఐ డన్ వాజ్ హైకోర్టు పోయినాం. హైకోర్టు ఇట్టేస్తే హైకోర్టు వాడు ఆర్డర్ ఇచ్చిండు. ఏం చేసిండంటే ప్రాపర్ ఎంక్వైరీ చేయమన్నాడు. ఆయన ఇచ్చిన నోటీసును సెటిసైడ్ చేసిండు. దిస్ ఆర్డర్. అయితే ఇక్కడ లేఅవుట్ల గురించి కూడా మాట్లాడిండు. లేఅవుట్ల గురించి అసలు యాక్చువల్ నాకు సంబంధం లేదు. అసోసియేషన్ అనేది ఫామ్ చేసుకొని వచ్చిండ్రు. ఆర్డర్ పీకేసిన తర్వాత నేను ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డెవలప్మెంట్ వర్క్లో నేను ఇన్వాల్వ్ అయినా తప్ప మిగతా దాంట్లో లేను. అయితే లేఅవుట్లు ఎప్పుడు వీకేసిపోయినారు, 2000 సంవత్సరం అదే వీకేసిపోయినారు. ఎన్ని చెప్పినా వాళ్ళు చేస్తానే కూల్చివేతలు అనేటివి మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ కూడా కూల్చివేతలు ఆగట్లేదు. మరి ఫర్దర్గా మీ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది? మళ్ళీ కలుస్తారా లేకపోతే అవుతారా? సార్ నాకు భారతదేశంలో సిటిజన్ వాట్ ఆర్ యువర్ డ్యూటీస్ అండ్ రైట్స్ అనేది ఖచ్చితంగా తెలిసినవండి. దేశం అంటే మట్టి కోదవి, దేశం మనుషుడు కోరి ఏదైనా దేశంలో గట్టి మీద తలపెట్టవి. అట్లా బతికే నేచర్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్కటే శాసనం ఉంటుంది, శాసనాలు చేస్తారు. శాసనాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. ఓకే, ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, జ్యుడిషియరీ ఉంటుంది, జ్యుడిషియరీ అప్రోచ్ చేయాలి. ఈ జ్యుడిషియరీని కూడా ఆయన ఖాతా చేయలేదు. అలా కాంటెంప్ట్ చేస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ హిమ్. నేను సిస్టమేటిక్గా పెట్టమని చెప్పిన అది కాదు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇగో ఇట్లా అన్ని ఆధారాలకు సంబంధించినటువంటి ఈ లేఅవుట్ ఎప్పుడు క్యాన్సర్ రద్దు చేయడం అనేది 2005లో. మరి రద్దు చేసి ఏం చేసినప్పుడు జీవో తెచ్చుకుంటారు. అంత అయిపోయాక మరి ఇక్కడ 2200 ప్లాట్లు 6 లేఅవుట్లు మైదానం చేస్తే గుడిసెలు వేసుకుంటారు అయిపోయింది. ఇక్కడ నాయకుడు గుడిసెలు వేయించిండు. దే వాంటెడ్ టు గ్రాబ్ ది ల్యాండ్స్. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, బికాస్ నారాయణుడు కొంచెం సమాజ శుభం ఉన్నాడు, ఖచ్చితంగా దీని మీద యాక్ట్ చేయాలి కదా. ఈ అసోసియేషన్ ఫామ్ చేసుకొని వచ్చిండ్రు. అసోసియేషన్ ఫామ్ చేసుకొని వచ్చి వాడు పాపం అందరూ తయారయ్యి దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి లేఅవుట్ కాపాడుకోవాలని వాడు తీసేసిండు కదా. ఇది గుడిసెలు వేసిన వాళ్ళందరూ బయటకు పంపించాక ఏం చేసిండ్రు, పంపించి ఇక ఈ పంచాయతీ ఎందుకని చెప్పి ప్రొటెక్షన్ కోసం కాంపౌండ్ వాల్ పెట్టుకోవాలని నిర్ణయానికి వచ్చాను. కాంపౌండ్ వాల్ అయిపోయింది. దాన్ని కూలగొట్టడానికి వస్తే ఇంజక్షన్ తీసుకున్నాం. నవ్వు ఇంజక్షన్ పెండింగ్. సార్, ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది. మొత్తం తిరిగి రావాలంట వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయ్యా, నారపల్లి నుంచి రోడ్డు ఉండేనా 1992 కంటే ముందు. వీళ్ళు అంతా ప్లాట్లు కొనుక్కున్నాక నేను ఉన్న దగ్గర నేను అంటే నా పైసలు పెట్టి మంచి పని చేసి అలవాటు ఉన్నవాడిని కాబట్టి ఆ రోడ్డు అక్కడి నుంచి 3 కిలోమీటర్ రోడ్ వేసి, ఆ రోడ్డు నేను వేసిన రోడ్డు కూడా 1,02,00,000 రీసెంట్గా 5-6 ఏళ్ళ కింద
ఒక జీవో తెచ్చుకొని తినే ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ కాంపిటీషన్ అది కట్టించేసాం. అంటే అది ఎందుకు చేయాల్సి వచ్చింది? తిరుగుడు లేదు అక్కడ. ఆ ఊర్లో కూడా అదో కాలనీ ఉంటుంది. కాలనీకి మొత్తం కాలనీ, ఆ గుట్టలున్న కాలనీ నేనేం చేశాను, ఒక 20 మంది కాస్ట్రాలను పెట్టి నేను 2 బుల్డోజర్స్ పెట్టి ఆ కాస్ట్రాల గడ్డ ఉంటుంది ఆడ, కాస్ట్రాల గడ్డ దాకా నేను చేశాను. ఏది మంచిగా చేసిన. యువతలకు వచ్చినాక ఏంటంటే ఇది స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏమైతే గవర్నమెంట్ ల్యాండ్ అని ఇవన్నీ పంచాయతీలు అవుతాయి కదా. గవర్నమెంట్ ల్యాండ్ అంటే నేను రేపు బదనాన్ని అన్నయ్య చేస్తారు కదా. మల్లారెడ్డి ఏం చేసిండు, గవర్నమెంట్ ల్యాండ్ ప్లాట్ చేసిన నువ్వు తీసుకురావద్దాం అక్కడ పెట్టాలి.